నమస్తే అండి. నా పేరు జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి డైరీ ఫార్మ్ కర్నాల్. అయితే ఇక్కడ ఈ బఫెలోస్ ఏవైతే చూస్తున్నారో ఇది నిన్న సాయంకాలం మన అనంతపూర్ కస్టమర్ ఒక అతనికి కొనడం జరిగిందండి. ఇవన్నీ ఆయనకి లోడింగ్ చేసి పంపించడం జరుగుతుంది. ఈ బఫెలోస్ అన్నీ కూడా ఏంటంటే మిల్కింగ్ చేసేసి అంటే మిల్క్ అనేది తీసేసి బండిలో ఎక్కించడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మీకు 5 బఫెలోస్ అయితే కనబడుతున్నాయి. వీటి కెపాసిటీ వచ్చేసి 18-20 లీటర్స్ అండి. అంత సైజు కానీ అడర్ క్వాలిటీ కానీ నెక్స్ట్ రింగ్స్ కానీ స్ట్రక్చర్ కానీ అన్నీ చూడండి. హై క్వాలిటీ మిల్క్ ఈల్డింగ్ బఫెలోస్ అండి, ప్యూర్ ముర్రా బ్రీడ్లో ఉన్నది. అయితే ఇక్కడ ఈ 5 బఫెలోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ 5 బఫెలోస్ అక్కడ ఉన్నాయి. వీటి ప్రైజెస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది 1,20,000 నుంచి 1,55,000 వరకు పడ్డదండి. అంటే ఒకటి 120కి వచ్చింది, ఒకటి 155కి వచ్చింది, 130కి వచ్చింది. డిఫరెంట్ ప్రైజెస్ అనమాట. మిల్కింగ్ కెపాసిటీకి వచ్చేటప్పటికి 16 నుంచి 22 లీటర్స్ 20 లీటర్స్ ఇచ్చే బఫెలోస్ అండి. అండ్ కొన్ని 5 బఫెలోస్ అయితే ఫస్ట్ లాక్టేషన్లో కూడా ఉన్నాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను. అయితే ముందుగా ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లోని అడగండి, నేనైతే మీకు చెప్తానండి. లోడింగ్ జరుగుతున్నాయి. చాలామంది కస్టమర్స్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే లోడింగ్కి ఎన్ని రోజులు పడుతుందని. అయితే మన తెలంగాణ అయితే 4 to 5 డేస్ పడుతుందండి. ఆంధ్ర అయితే 5 to 6 డేస్ అండి. ఎందుకంటే ఈ యానిమల్స్ అనేది ఓన్లీ నైట్ టైమే ట్రావెల్ చేస్తాయి. డే టైం వీటికి రెస్ట్ ఇస్తారు. పొద్దున్న సాయంకాలం మిల్క్ అనేది తీసేసి మళ్ళీ వీటిని ఎక్కించేసి మళ్ళీ నైట్ ఇవి ట్రావెల్ చేస్తాయి. అయితే ఈ యానిమల్స్ని మీరు చూడవచ్చు. ఇవన్నీ కూడా ఫస్ట్ లాక్టేషన్లో ఉన్న బెస్ట్ ముర్రా బ్రీడ్ క్వాలిటీ అండి. మీరు చూడండి, ఆ క్వాలిటీ కానీ అవి స్ట్రక్చర్ కానీ అంటే బెస్ట్ బ్రీడ్లో ఉన్నవండి. అయితే అతను ఈ 5 యానిమల్స్ ఏంటంటే ఫస్ట్ లాక్టేషన్లో తీసుకున్నారు. 5 యానిమల్స్ ఏంటంటే సెకండ్ లాక్టేషన్లో తీసుకున్నారు. ఈ ఫస్ట్ లాక్టేషన్లో ఉన్న 5 యానిమల్స్ ఆయనకి 80 నుంచి 1,10,000 దగ్గర పడ్డదండి. అంటే ఒకటి 80కి పడ్డది, ఒకటి 1,10,000కి పడ్డది, ఒకటి 1 lakh కూడా పడ్డదండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే పాలు అనేది వీటన్నిటికీ తీసేశారండి. చూడండి, కాఫ్స్ కూడా మీరు పక్కన చూడొచ్చు. పాలు అనేది తీసేసి ఇంకా వీటికి లారీలో ఎక్కించేసి ఇది నిన్న సాయంకాలం అయితే బయలుదేరిందండి. అయితే ఈ హాల్టింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. అక్కడ ఏంటంటే పొద్దున్నే వీటిని దించేసి మళ్ళీ సాయంకాలం మళ్ళీ వీటిని ఎక్కించేసి మళ్ళీ ఇవి ట్రావెల్ చేస్తాయండి. అందుకని నేను 3 నుంచి 5 రోజులని మీకు చెప్తున్నాను. అయితే ఇవి ఇప్పుడు ఇంకా లారీలోకి ఎక్కించి బయలుదేరుతాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.